నమస్తే. ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో మీకు అది ఎంటర్టైనింగ్గా అనిపించిందా, బాధాకరంగా అనిపించిందా, చిరాకు వచ్చిందా అన్నది ఒక్క విషయం చెప్పండి. మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అండ్ ఎంతో దీక్షగా తపస్సు చేసే ఒక అఘోరి చెంచల్ గారు, వాళ్ళిద్దరిని ఒక రొమాంటిక్ యాంగిల్లో ఒక యూట్యూబ్ ఛానల్ ఎప్పటి నుంచో వాళ్ళ వీడియో పెట్టింది. అది నిన్న మొన్న నాకు కంటికి వచ్చింది, ఇమ్మీడియట్గా నాకు చేయబుద్దయింది. ఇది మోటివేషన్ టు ఏఐ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని గనక క్లియర్ కట్గా అబ్జర్వ్ చేస్తే, డీపీని మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఒక గ్రీన్ కలర్ డ్రెస్లో తల మీద వేసుకుని నుదిటిన బొట్టు లేకుండా ఒక స్త్రీ చేతులు పైకి పెట్టి ఉంది. ఇట్స్ ఎ సింబాలిక్, బుర్కా కాదు, హిజాబ్ కాదు. కానీ అలాంటి స్త్రీనే దేవుణ్ణి ప్రార్థిస్తుంది గాల్లో. ఇలాంటి యాక్షన్ తోటి ప్రార్థించే కమ్యూనిటీ ఏంటి అనేది ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ మోటివేషన్ టు ఏఐ ఛానల్లో 358 వీడియోలు ఇలాంటివే పెట్టారు. ప్రతి ఒక్క వీడియో కూడా 10 లక్షలు, 50 లక్షలు, అండ్ ఇప్పుడు మీరు ఇందాక స్టార్టింగ్లో చూసిన వీడియో అయితే మాత్రం 1.5 కోటి వ్యూస్ వచ్చిన వీడియో అది. దీన్ని మన భారతదేశంలో మన ప్రజలకు ఎగైనెస్ట్గా ఎంటర్టైన్మెంట్ అని చెప్పి ఆ ఛానల్ డిస్క్రిప్షన్ కూడా మీరు క్లియర్ కట్గా చూశారు అనుకోండి, డివోషనల్ కంటెంట్కి సంబంధించిన ఛానల్ అని చెప్పేసి వాళ్ళు పెట్టి ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో ఓన్లీ షార్ట్స్ ఉంటాయి దాంట్లో. అన్నీ కూడా మన చెంచల్ గారి గురించి, ఒక పాపులర్ సెలబ్రిటీ గురించి, ఒక స్టార్ గురించి నెగిటివ్ వేలో పబ్లిసిటీ చేస్తూ మన ధర్మాన్ని నాశనం చేసే ఒక ఈవెంట్ని మన జనాలు, అంటే మన ఇండియాలో ఎవరైతే దీన్ని చూసి 1.5 కోటి వ్యూస్ వచ్చాయంటే ఎంతమంది లైకులు కొట్టుంటారు బాసు? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ యునైట్ అయ్యే ఒక సీన్ మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఇన్ని రోజులు కూడా మన తెలుగు ఛానల్లో వాళ్ళు వీళ్ళు కలిసి ఇంకొకరి మీద పడి వాడు సంపాదిస్తున్నాడు, వీడు సంపాదిస్తున్నాడు అని చెప్పి ధర్మ పోరాటాలు ఎవరైతే చేస్తున్నామో చేయబోతున్నారో వీళ్ళందరికీ కూడా ఇది ఒక ఐ ఓపెనింగ్ కావాలి. ఇది ఒకటే కాదు, హిందుత్వాన్ని బతికిస్తాము అని చెప్పేసి ఎంతమంది అయితే ఛానళ్ళు పెట్టుకొని, ట్రస్ట్లు పెట్టుకొని వీటిల్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి అంటున్నారో వాళ్ళకంటికి ఎందుకు ఈ ఛానల్ కనిపించలేదు? సరే, అది హిందీ ఛానల్ కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో కనిపించలేదు అనుకుందాం, కానీ హిందీ రాష్ట్రాల్లో కూడా కనిపించలేదా? ఒక్క విషయం కనుక ఆలోచిస్తే హిందుత్వం మీద భారీ కుట్ర ప్రపంచం మొత్తం నుంచి జరుగుతుంది. ఈ ఛానల్ మేబీ ఆపరేషన్ అనేది ఇండియాలో కావచ్చు, లేదంటే ఏషియన్ కంట్రీస్లోంచి ఎక్కడో ఒక దగ్గర నుంచి అయ్యి ఉండొచ్చు. ఇక్కడ మీరు ఒక్క విషయం ఆలోచించి చూడండి, ఎంతమంది పిల్లల మైండ్లో దీన్ని పంపించుంటారు, నెగిటివ్గా దీన్ని ఎంత స్ప్రెడ్ చేస్తున్నారు. దీని మీద పోరాటం చేయడం కోసము ఈరోజు నేను ఈ వీడియో పెడుతున్నాను. మీలో చాలామంది నా ప్రీవియస్ గోవింద సేవ వీడియోకి రెస్పాండ్ అయ్యి, కొంతమంది కరెక్ట్, అంటే ఒక 20% అయితే మాత్రం నేను కరెక్ట్ కాదు అని చెప్పేసి ఎవరైతే వచ్చారో మీ అందరికీ కూడా నాకు రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడు నేను పెట్టిన వీడియో ఒక్కసారి చూసి అది నిజంగా మన దేశ భవిష్యత్తుకి, మనదేంటి భారతదేశం బిఫోర్ ఎప్పుడైతే ఇస్లామిక్ ఎక్వైరర్స్ ఎక్కడి నుంచి అయితే వచ్చి మనల్ని ఎక్వైర్ చేసుకోవడం చేశారో దానికి ముందు భారతదేశం, అంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ 15th century ముందు కంప్లీట్గా హిందూయిజం, బుద్ధిజం, జైనిజం వీటితోటే నడిచింది తప్ప ఇస్లామిక్, క్రిస్టియన్ కల్చర్ని ఇంకా అప్పటికే మన దేశంలోకి రాలేదు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి అంటే ఆ ఇస్లామిక్, హిందూ కల్చర్ చేసే ఈ దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశాన్ని, మన మతాన్ని ఒక విధంగా నాశనం చేయడం కోసము తీసుకుంటున్న స్టెప్స్. ఇలాంటివి వెతికితే ఎన్ని వస్తాయన్నది ఒకసారి వెతకండి. మీరు ఇలాంటి ఛానల్స్ని ప్రమోట్ చేస్తూ ఎవరికి, అంటే ఒక రీసెంట్ ఎపిసోడ్లో నేను కూడా ఒకటి చూశాను. ఒక ముస్లిం అతను మన తిరుమల మీదకి వెళ్ళడానికి అటెంప్ట్ చేశారు. అల్టిమేట్గా చెప్పింది ఏంటి అంటే అతనికి మతి స్థిమితం లేదు అని చెప్పి. సెక్యులరిజంలో ఇది ఒక పార్ట్ అని చెప్పేసి వాళ్ళకి నచ్చింది చేస్తున్నారు.
ఒక పాస్టర్ కొండ మీదకి వెళ్ళి వెనకాల గోపురాన్ని చూపించి ఒక ఇద్దరినో ముగ్గురినో మతం మార్పిస్తుంటారు. వీటన్నిటికీ రీజన్ ఏంటంటే డబ్బులు, ఫండింగ్ వస్తుంది బయట నుంచి వచ్చే ఫండింగ్. ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాను, వ్యూస్ కోసము కొంచెం కాంట్రవర్షియల్ వీడియోస్ పెడతాను, ఎమోషనల్ వీడియోస్ పెడుతున్నాను. దీంతో నేను ట్రై చేస్తుంది ఏంటంటే ఒక ఎమోషన్ని ఇగ్నైట్ చేసి ఒక కాజ్కి తీసుకెళ్దాము అని. ఇంకొక మతాన్ని కించపరచడానికి, ఇంకో వ్యక్తిని కించపరచడానికి కాదు. ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే ఒకళ్ళు ఒక ధర్మాన్ని పాటిస్తున్నప్పుడు దాన్ని ఒక ఇల్లీగల్ వేలో అశ్లీలంగా ఏదైతే వాళ్ళు పోర్ట్రేట్ చేసి యూట్యూబ్లో పెట్టి 1.5 కోటి వ్యూస్, ఆ ఛానల్ మొత్తాన్ని చూస్తే 200 కోట్ల వ్యూస్ పైన కనిపిస్తున్నాయి. ఇప్పుడు కనుక ఇది ఆగలేదు అనుకోండి, ఇలాంటి వాళ్ళు వేలలో తయారవుతారు. అండ్ మన పిల్లలు మైండ్ ఏ విధంగా చెడిపోతుంది అన్నది క్లియర్ కట్గా మీకు ఇంకా ఫ్యూచర్లో తెలుస్తుంది. నమ్మకం అంటే మనకి చిన్నప్పటి నుంచి నేర్పించింది, అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పోస్ట్ బ్రిటిష్ రూల్ ఆర్ డ్యూరింగ్ ద బ్రిటిష్ రూల్, బిఫోర్ ఎనీథింగ్ హ్యాపన్స్ 1641కి ముందు, ఈవెన్ మొఘల్స్ రావడానికి కూడా ముందు మనకి నేర్పించింది ధర్మాన్ని మనం కాపాడుకుందాం, అధర్మాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు. ఎవరైనా సరే తప్పు మాట్లాడితే దాన్ని ఆపుదాం, ఇదే కదా. అలాంటిది ఈరోజు ఆ ధర్మం లేకుండా పోతుంది అంటే దానికి కారణము మీరు, నేను. అలాంటి వాళ్ళని ఎవరినైతే మనము ఎంకరేజ్ చేస్తున్నామో, ఏమని మీరు వీడియోలో పెట్టండి మేము లైకులు కొడతాం. ఇప్పుడు నా వీడియో కూడా లైకులు కొట్టిన వాళ్ళు 135 మెంబర్స్ ఉంటే డిస్లైక్ కొట్టిన వాళ్ళు 35 మెంబర్స్ ఉన్నారు, 20% చూపిస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. గైస్, వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ డోంట్ లైక్ మై వీడియో, డోంట్ షేర్ మై వీడియో, డోంట్ కమెంట్ ఆన్ మై వీడియో until and unless you like my content. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే ఒక మతాన్ని పెంచడం తప్పు కాదు, ఒక ధర్మాన్ని పెంచడం తప్పు కాదు. కానీ ఒక మతాన్ని పెంచడానికో, ధర్మాన్ని పెంచడానికో, ఒక మనిషిని పెంచడానికో, ఇంకో మతాన్ని, ధర్మాన్ని, మనిషిని తొక్కడం అనేది తప్పు. వాళ్ళు చెడు అని చెప్పి చూపించడం తప్పు. ఇదే ఇన్సిడెంట్ హిందూయిజం, బుద్ధిజం అంటారు కదా, బుద్ధిజం ఇస్ అ కాపీ ఆఫ్ హిందూయిజం. కానీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసింది కూడా మీరు ఒకసారి బుక్స్ రిఫర్ చేస్తే ఇదే కనిపిస్తుంది. వాళ్ళు తొక్కుకుంటూ ఇంకొక మతం ఏదైతే పెరుగుతుందో దాన్ని మనం సరిగా అర్థం చేసుకోకుండా ఏదైతే వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఆ పర్టికులర్ కంటెంట్ని మనం ఎంకరేజ్ చేస్తున్నామో ఈ పర్టికులర్ ప్లాట్ఫామ్స్ మీద, ఇది ఫేస్బుక్లోనూ కనిపిస్తోంది, యూట్యూబ్లోనూ కనిపిస్తోంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మన పిల్లలకి ఇలాంటిది ఏదైనా కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా రిపోర్ట్ కొట్టండి. నెక్స్ట్ ఇంకొకటి, మత పెద్దలు, హిందూ ధర్మాన్ని కాపాడే అసోసియేషన్స్, పర్సనాలిటీస్, లేదు అనుకుంటే నా తోటి యూట్యూబర్స్ ఎవరైతే ధర్మ పోరాటాలు చేస్తున్నారో, హిందూ ధర్మాన్ని చూసుకుని చేస్తున్నారో, వీళ్ళందరికీ నా రిక్వెస్ట్ ఏంటి అంటే ఇలాంటి దాంట్లో సహకరించండి. పేరులు నేను చెప్పను, ఎందుకు అంటే ఇట్ అప్లైస్ టు ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ నేషన్. I don't want any particular citizen to say I am not an Indian. అట్లానే భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని మతాలని గౌరవిస్తారు, గౌరవించాలి. ఇలాంటి దేశద్రోహులు ఎవరైతే ఉన్నారో మీ పక్కన ఉన్నారు, నా పక్కన కూడా ఉన్నారు. ఎందుకు దేశద్రోహులు అంటున్నాను అంటే సింపుల్ ఒకటే, అలాంటి వీడియో కనిపించినప్పుడు దాన్ని రిపోర్ట్ కొట్టకుండా లైకుల మీద లైకులు కొట్టుకుంటూ దాన్ని ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా నా దృష్టిలో దేశద్రోహులే. ఇలానే చేసుకుంటూ పోతే ఇంకొక 100 సంవత్సరాలకి ఇప్పటికీ మనం యూజ్ చేస్తున్న కల్చర్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మర్చిపోయి అసలు కల్చర్ అంటేనే పుట్టించింది ఒక XYZ పర్సన్ 2000 సంవత్సరాల కిందటో 1500 సంవత్సరాల కిందటో అని చెప్పుకునే రోజులు వస్తాయి. ఈరోజు టెక్స్ట్ బుక్స్, ఓకే, స్కూల్స్ గురించి నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒకటి క్లియర్ కట్గా చేస్తాను. ఆ ఫీజులు కావచ్చు, స్కూల్ అబ్యూజింగ్ కావచ్చు, స్కూల్లో ఉన్న టీచర్స్ ఇది కావచ్చు, నాట్ ఇన్ దిస్ వీడియో. బట్ ఇప్పటికి మాత్రం నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే ప్రతి ఒక్కళ్ళు ఈ పర్టికులర్ వీడియోని వెతికి మరీ రిపోర్ట్ కొట్టండి. ఐ డోంట్ కేర్ వెదర్ యు గోనా లైక్ ఇట్ ఆర్ నాట్. కానీ ఈ వీడియోలో మీకు ఏ మాత్రం నేను చెప్పిన కంటెంట్లో ఏ మాత్రం కొంచెమన్నా సరే నిజం చెప్పాను, ఒక ధర్మాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం అంటున్నాను. ఒక ధర్మం రేజ్ అవ్వడం మంచిదే. ధర్మం ఎట్లా రేజ్ అవుతుంది అంటే
మంచిని స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ధర్మం రేజ్ అవుతుంది. కానీ మంచిని స్ప్రెడ్ చేసుకుంటూ పోతే ఒక 1000 సంవత్సరాలు పట్టే గ్రోత్కి, అదే గనక ఉన్నదాన్ని తొక్కుకుంటూ పోతే వీళ్ళది 10 సంవత్సరాలలో 100 సంవత్సరాల్లో గ్రోత్ అనేది ఉంటుంది. వాళ్ళకి అంత ఫండింగ్ అనేది వస్తుంది. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేద్దామా? మీ కమెంట్ నాకు చెప్పండి. వద్దా? మీ కమెంట్ నాకు చెప్పండి. ఏదున్నా సరే నాతోటి మీరు డైరెక్ట్గా కమెంట్స్లో మాట్లాడండి. నేను ప్రతి కమెంట్కి రిప్లై ఇస్తాను. ఇక్కడ ద్వేషం కాదు, మానవత్వం. మన ధర్మం మనకి గొప్ప. ఈ ధర్మం గురించి ఇంకా స్ట్రెచ్ చేసుకుంటూ పోతే చాలా జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు విన్నారు అంటే మాత్రం ఎంతో కొంత నా వీడియో నచ్చి ఉంటుంది. నిజంగా నా కంటెంట్లో మీకు వ్యాలిడ్ పాయింట్స్ ఉండి నేను ఎవరిని కించపరచకుండా కంటెంట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే, వెళ్ళే దారి సరై ఉండాలి. ఆ దారిలో ఉన్నట్టుగా కనుక మీకు అనిపిస్తే ఖచ్చితంగా నాకు ఒక లైక్ కొట్టి కమెంట్ చేయండి. ఒకవేళ నా కంటెంట్ బుల్షిట్ అనే ఫీలింగ్లో కనుక మీరు ఉంటే ఒక డిస్లైక్ కొట్టి, మీరు ఎందుకు డిస్లైక్ కొట్టారు అన్నది కూడా నాకు ఒకసారి కమెంట్లో పెట్టండి. అది నేను కంటెంట్ని మార్చుకోవడానికి, నేను కంటెంట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి నాకంటూ హెల్ప్ అవుతుంది. మీ సపోర్ట్ ఆశిస్తూ ఇక సెలవు. మీ శరత్. థ్యాంక్ యూ. జై హింద్.